బాగుంది నాన్న. ఇప్పుడు ఏం చేస్తామంటే జాయిగా ఈ రాము ఉన్నాడు కదా, పెట్టి బేడ ఉంటే అవన్నీ సర్దేహి బయటికి పంపించే. ఎందుకు త్యాగం ఎందుకు అసలు నాకు అర్థం కాదు. కొంపలోకి అంత కష్టపడి ఎందుకు వచ్చారు? అంత పరీక్షలు, అంత ఇంటర్వ్యూలు, చాలా ఇంటర్వ్యూలు ఉంటాయంట. ఈ ఫ్యామిలీ కంపెనీస్ లో పెట్టే రౌండ్లు కంటే ఎక్కువ రౌండ్లు ఉంటాయంట మీ బిగ్ బాస్ ఇంటర్వ్యూని. అందుకని అవన్నీ దాటుకుని కొంపలోకి వచ్చి రీతు చౌదరి అక్కయ్య కోసం త్యాగం చేయడానికి అక్కడి నుంచి ఎందుకు వచ్చినట్టు కొంపలోకి నాకు అర్థం కాదు. పంపే, అందరినీ పంపే. మూట కట్టి ఎవడెవడి త్యాగాలు చేద్దాం అనుకుంటున్నాడు ఒకళ్ళ కోసం పంపించేయాలి అందరినీ. ఏం అక్కర్లేదు మనకు అసలు. ఎందుకు అసలు నాకు అర్థం కాదు. ఇంట్లోకి ఎందుకు వచ్చావు? అంత అతి మంచితనం పనికిరాదు, అవసరం లేదు. మనల్ని తర్వాత తొక్కేస్తారు వాళ్ళు. ఎందుకు వచ్చిన వాళ్ళు? అందుకని ఎవడి గేమ్ ఆడుకోకుండా ఇదేమన్నా గ్రూప్ గేమా? గ్రూప్ గేమ్ అన్నప్పుడు గ్రూప్ గేమ్ ఆడాలి, అంతేగాని ఇండివిజువల్ గేమ్ అన్నప్పుడు అలా నించుని తీసుకొని ఏం కావాలో తీసుకో అంతే బండా చేసుకో అన్నట్టుగా అలా నించుంటాడేటప్పుడు నాకు అర్థం కాదు. అక్కడ ఆల్రెడీ సంజనాను ఇంకా ఎవరో ఈ అమ్మాయి ఎవరు తనూజ అక్కయ్య ఇద్దరు ఏదో కష్టపడి ఏదో ఆపుతుంటే రీతు చౌదరి అక్కయ్యని ఇప్పుడు తీసుకోమంటారా పర్లేదా? వద్దులేండి, ఎందుకు పర్లేదు ఉంచుకోండి మీరు అనుకుంటూ ఆ సుమన్ శెట్టి గారు ఎందుకు అంత స్లోగా తీసుకోవడం? రాము అయితే పర్లేదమ్మా తీసుకో, కొంచెం ఏమైనా హెల్ప్ చేయమంటావా, కంఫర్టబుల్ కదా అన్నట్టుగా. ఏమిటి అసలు ఆ గేమ్ ఆడడం ఏమిటి? కంపు గేమ్ మీరు అసలు చెండాలం.